నేను ప్రూవ్ చేశాను. జస్ట్ 1 మంత్‌లో నా ఛానెల్ ఎలా సబ్‌స్క్రైబ్ అంటే మోనిటైజేషన్ అయిపోయిందో అండ్ మీరు నా థంబ్‌నెయిల్ కూడా చూసుంటుంటే మీకు అర్థమైపోతది. అక్కడ మీరు 10,000 సబ్‌స్క్రైబర్స్‌ని చూసుంటారు. ప్లస్ నా వాచింగ్ అవర్స్ కూడా 5,000 ప్లస్ అలా అయిపోయింది. అండ్ ఇదంతా ఎలా పాసిబుల్ అయిందో నేను వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తాను. ఆ 5 ట్రిక్స్ కూడా మీకు నేను చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చూసేయండి. అండ్ లాస్ట్‌లో అయితే మీకు ఒక చిన్న టిప్ అయితే నేను మీకిస్తాను. ఇవన్నీ చూసాక మీరు ఫాలో అయిపోండి. మీకు కూడా మీ ఛానెల్ అనేది మోనిటైజేషన్ అయిపోతుంది. సో, కొత్తగా నా ఛానెల్‌కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని ఇలాంటి గ్రోత్ టిప్స్ కోసం అయితే. సో, ఇంకా మనం మెయిన్ కంటెంట్‌లోకొచ్చేద్దాం. ముందుగా అయితే మీరు నా థంబ్‌నెయిల్ చూసుంటారు. నా థంబ్‌నెయిల్‌లో అయితే మీరు ఆల్‌మోస్ట్ ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళందరూ నా థంబ్‌నెయిల్ చూసే వచ్చే ఉంటారు. ఇక్కడ థంబ్‌నెయిల్ క్రియేషన్ ఏంటంటే మీరందరూ అనుకోవచ్చు థంబ్‌నెయిల్ అనేది జస్ట్ థంబ్‌నెయిల్‌లో ఏముంటదిలే నార్మల్‌గా థంబ్‌నెయిల్ క్రియేషన్ అంతా ఏముంది దానివల్ల ఏం హైప్ వస్తది, ఆడియన్స్ వస్తారని మీరు అనుకోవచ్చు. కానీ థంబ్‌నెయిల్ ఎలా అంటే ఇప్పుడు మనకొక బిజినెస్ ఉందనుకోండి. ఆ బిజినెస్‌కి ఒక బోర్డ్ లాగా. లైక్ ఇప్పుడేదైనా మనం షాప్‌కెళ్తాం అనుకోండి. మనం ఫస్ట్ బోర్డ్ చూసే ఎళ్తాం కదా! ఆ షాప్‌లోకి ఏముంటాయి అందులో, అందులో ఇలా సేమ్ లైక్ యూట్యూబ్‌లో కూడా అంతే. మనకు థంబ్‌నెయిల్ చూసి అంటే ఇక్కడ ఇందులో ఏం కంటెంట్ దొరుకుతుందో, మనకి ఏం యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో మనం తెలుసుకోవచ్చు థంబ్‌నెయిల్ బట్టి. సో, మనం థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసుకునేలాగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకో థంబ్‌నెయిల్ కూడా మనం ఇప్పుడు ఈజీగా ఫస్ట్‌లో అంటే మనమే ఏదో ఒకటి ఎడిట్ చేసి ఒక 2, 3 అవర్స్ పట్టేది థంబ్‌నెయిల్ కోసం. కానీ ఇప్పుడైతే వితిన్ 1 మినిట్‌లో మీరు ఏఐ ద్వారా మీరు థంబ్‌నెయిల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. నేను కూడా నా వీడియోస్ కన్నిటికి నేను ఏఐ ద్వారానే థంబ్‌నెయిల్స్ అనేది ఇస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ అయితే నేను థంబ్‌నెయిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను థంబ్‌నెయిల్‌లో ఫస్ట్ 1 మంత్‌లో మోనిటైజేషన్ ఇలా అయింది అని చెప్పేసి మెయిన్ పెట్టానక్కడ. సో, అది ఎట్లా అంటే మీకు మళ్ళీ అందులో టెస్ట్ కూడా మీరు చూసుకోండి. రెడ్ కలర్ అండ్ బోల్డ్ టెస్ట్‌లో ఇచ్చానక్కడ నేను. అది ఎందుకట్లా 1 మంత్ అని మెన్షన్ చేశాను. ఆ కలర్‌లో ఇచ్చానంటే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి అన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఈజీగా ఎవరైనా గాని ఆడియన్స్ ఈజీగా ఎట్లా తెలుసుకోవాలి, ఈజీగా ఎట్లా అయిపోవాలి, అది మనకి ఎట్లా ప్రాఫిట్ వచ్చేయాలని చూస్తారు చాలా మంది. సో, మనం అక్కడ 1 మంత్ అని పెట్టగానే ఇప్పుడు చాలా మంది 1 ఇయర్‌లో అయిపోయేది 1 మంత్‌లోనే అయిపోతుందా? అని ఒక చాలా మందికి క్వెషన్ మార్క్ ఎళ్ళిపోతదది ఆడియన్స్‌కి. సో, నేను అందుకోసం అని చెప్పేసి 1 ఇయర్ దగ్గర 1 మంత్ మెన్షన్ చేశాను. సో, ఇక్కడనే 10% ఆడియన్స్ అనేది వచ్చేస్తారు చాలా వరకు. సో, 1 మంత్ అని చెప్పి తర్వాత నేను ఏం పెట్టాను నెక్స్ట్ 1 మంత్‌లో ఛానెల్ మానిటైజేషన్. సో, ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మీకిప్పుడు చాలా వరకైతే 2, 3 ఇయర్స్ ట్రై చేసినా, 6 మంత్స్ అట్లా ట్రై చేసినా గూడా చాలా వరకైతే మానిటైజేషన్ అనేది అవ్వదు చాలా మందికి. సో, ఇక్కడ నేను 1 మంత్‌లోనే ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి ప్రూఫ్‌తో సహా పెట్టా ఇక్కడ మీరు. చూసే ఉంటారు థంబ్‌నెయిల్‌లో. సో, అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆడియన్స్‌కనేది ఒక ఇంట్రెస్ట్ వస్తది. అంటే ఎలా చేసింది తిను, అది నిజమేనా ఫేకా అని చెప్పేసి ఆడియన్స్ అనేది వచ్చి చూస్తారు. అది వాళ్ళు ఎన్ని చేసేసినా గూడా అంటే అక్కడక్కడ చూసినా గూడా క్లిప్స్ వాళ్ళైతే ఆడియన్స్ అయితే మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి థంబ్‌నెయిల్ పెట్టడం వల్ల. అండ్ ఇంకోటేంటంటే నేనిప్పుడు అక్కడ ఛానెల్ ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ అయ్యారు, వాచింగ్ అవర్స్ ఎంత అని చెప్పి నేను థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను. సో, అప్పుడు అది ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఆహ్, జ ఆడియన్స్ అనేది థంబ్‌నెయిల్‌లో స్క్రీన్‌షాట్ మనం మెన్షన్ చేసామనుకోండి. ఎంత అయ్యిర్రు సబ్‌స్క్రైబర్స్ అని నిజమే కదా! అని చెప్పేసి మనకక్కడ అర్థమైపోతది ఆడియన్స్‌కి. అదే జెన్యూన్‌గానే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది మనకు 1000 సబ్‌స్క్రైబర్స్, 10,000 సబ్‌స్క్రైబ్ కనిపిస్తుంది కదా! అని చెప్పేసి ఆడియన్స్ నమ్ముతారు. సో, అప్పుడు మనకి ఈజీగా మనము ఆడియన్స్ అనేది ట్రస్ట్ గెయిన్ చేసుకోగలుగుతాం. అందుకే అప్పుడు మనకు ఆడియన్స్ అనేది ఎక్కువ వచ్చేస్తారు. సో, ఇక్కడ నేను థంబ్‌నెయిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఇంకొకటేంటంటే మోటివేషన్ అనేబుల్ బటన్ ఇచ్చానక్కడ థంబ్‌నెయిల్‌లో. సో, అక్కడ మీరు ఇంకొంచెం ట్రస్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఆడియన్స్ నుంచి. అంటే తినకి అకౌంట్ అనేబుల్ అయింది. సో, మనకు గూడా అవ్వచ్చు. ఆ ట్రిక్స్ ఏందో చూసుకుందాం అని చెప్పేసి ఆడియన్స్ అనేది మన వీడియోలోకొస్తారు. సో, నేను ఇంకొకటి థంబ్‌నెయిల్‌లో ఏమిచ్చాను అందులో జస్ట్ ఈ 5 ట్రిక్స్ యూజ్ చేస్తే చాలు మీకు 1 మంత్‌లో మోటివేషన్ అయిపోతది. సో, 5 ట్రిక్స్ అంటే ఆల్‌మోస్ట్ అందరికి ఈజీగానే ఆ 5 ట్రిక్స్ ఏంటో అని చెప్పేసి చాలా మంది నాకు తెలిసి 5 ట్రిక్స్ అంటే ఇప్పుడు 1, 2 ఇయర్స్ కష్టపడ్డ వాళ్ళు జస్ట్ ఒక 5 డేస్ కష్టపడితే చూస్తే తెలుసుకుంటే మనకి వచ్చేస్తది కదా! అని చెప్పేసి చాలా మంది ఓపెన్ చేసి చూస్తారు వీడియో. సో, అందుకోసం అని చెప్పేసి నేను 5 ట్రిక్స్ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. సో, ఇట్లా మనము థంబ్‌నెయిల్‌లోనే మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఆడియన్స్‌ని అని చెప్పేసి మనం ఒక క్వెషన్ మార్క్ ఇవ్వాలి వాళ్ళకి. ఇందులో ఇప్పుడు ఈ థంబ్‌నెయిల్ చూసి ఎట్లా అంటే ఈ వీడియో ఓపెన్ చేస్తే ఒక కంటెంట్ దొరుకుతది. మనకి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతది మనకి. దానివల్ల మనకు ఒక యూజ్ వస్తది. మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆడియన్స్‌కి మనం ఒకటి క్రియేట్ చేయాలి థంబ్‌నెయిల్ ద్వారా. సో, ఇది థంబ్‌నెయిల్ క్రియేషన్‌లోనే మీకు ఒక 80% ఆఫ్ ఆడియన్స్ అనేది వచ్చేస్తారు. సో, మిగతా 20% అంటే మనం ఇచ్చే కంటెంట్ బట్టి. ప్లస్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే మనము వీక్లీ చాలా మంది వీక్లీ ఒక 10 వీడియోస్ అట్లా పెడతారు. డైలీ 2 వీడియోస్ పెడతారు. 3 వీడియోస్ పెడతారు. అట్లా పెట్టే కన్నా మీరు వీక్లీ ఒక 2 వీడియోస్ పర్ఫెక్ట్‌గా క్వాలిటీ బాగున్నయి పెడితే మీకు రీచ్ అనేది ఇంకా బావుంటుంది. ప్లస్ మీరిప్పుడు ఒక వీక్లీ ఒక 8 వీడియోస్ పెట్టారు. కానీ అందులో క్వాలిటీ బాలేదు. సో, మిమ్మల్ని యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు. క్వాలిటీ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్. సో, లైక్ ఇప్పుడు ఎట్లా అంటే మనం డైలీ ఒక 1, 2 షార్ట్స్ అప్‌లోడ్ చేసి, వీక్లీ ఒక 2-3 లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేసినా కూడా మన ఛానెల్ అనేది ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. మనం మంచి కంటెంట్ ఫస్ట్ ప్రయారిటీ అయితే క్వాలిటీకి ఇవ్వాలి. క్వాలిటీకి ఇచ్చినాక సెకండ్ ప్రయారిటీ వచ్చేసి కన్సిస్టెన్సీ.
కన్సిస్టెన్సీ అంటే మనం ఇప్పుడు 1 వీక్ చేసి, తర్వాత మనం ఆపేసి, మళ్ళా తర్వాత మళ్ళీ పెట్టడం వల్ల యూట్యూబ్ అనుకుంటారు, వాళ్ళేమనుకుంటారంటే ఈ యూట్యూబ్ క్రియేటర్ ఎవరో సంథింగ్ వాళ్ళు జస్ట్ ఏదో టైమ్ పాస్‌కి పెడుతున్నారు. వాళ్ళకంత ఇంట్రెస్ట్ లేనట్టుందని జెప్పేసి మన ఛానెల్‌ని హోల్డ్‌లో పెట్టేస్తారు. సో, అంత రికమెండ్ చేయదు వేరే ఆడియన్స్‌కి. సో, మనం ఏం చేయాలి అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 2 షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. సో, రేపు 2 షార్ట్స్ అప్‌లోడ్ చేయాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చామంటే మన ఛానెల్‌ని తీసుకెళ్ళి మళ్ళీ హోల్డ్‌లో పెడుతుంది. సో, మనకేంటంటే మన ఛానెల్ అనేది ఎక్కువ ఆడియన్స్‌కి రికమెండ్ చేయదు యూట్యూబ్ అనేది. సో, అది. సో, ఇప్పుడు నేను మెన్షన్ చేసినట్టుగా 5 ట్రిక్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 5 ట్రిక్స్ ఏంటి అంటే, సో, ఫస్ట్ ట్రిక్ వచ్చేసి వాచింగ్ అవర్స్‌ని ఎలా గెయిన్ చేయాలి? 4000 వాచ్ అవర్స్ 1 మంత్‌లో ఎలా గెయిన్ చేయాలని చెప్పి చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే 4000 అవర్స్ ఉండాలంటే మనం 1, 2 ఇయర్స్ స్ట్రగుల్ చేయాలి. వాటి కోసం మనం కంటిన్యూయస్‌గా లైవ్స్ పెట్టాలి, లాంగ్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ మీరేంటంటే ఏదైనా ఒక షార్ట్ కంటెంట్ అంటే ఫన్నీగా ఉండేలాగా, లేకుంటే ఏదైనా ఒక కంటెంట్ అంటే ఆడియన్స్‌ని అట్రాక్ట్ అయ్యేలా ఒక్క షార్ట్ చేయండి. అదొక్కటి మీకు ఇన్ కేస్ బై లక్‌లో మనకి 1 ఏం హిట్ అయినా గానీ, 50,000 హిట్ అయినా గూడా మనకక్కడనే వాచింగ్ అవర్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనకు షార్ట్స్ పైన ఇంకా మనకి ఎక్కువ వాచింగ్ అవర్స్ వస్తుంది. ఇప్పుడు మన షార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి. అందులో మనకి ఈజీగా మనకి 1000 వాచింగ్ అవర్స్ అట్లా నిండొచ్చు. మనకిప్పుడు ఆ షార్ట్స్‌ని చూసి మన ఛానెల్‌ని విజిట్ అవుతారు. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లస్ అప్పుడు మనకు వాచింగ్ అవర్స్ పెరుగుతుంది. మనకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో, మీరు మీరు అట్లా లైవ్స్ పైన, లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ అట్లా చేయకుండా, మీరు మంచి కంటెంట్‌ని చూసుకొని షార్ట్ వీడియోస్‌లో చెప్పండి. అప్పుడు మీకు ఆడియన్స్‌కనేది ఎక్కువ రికమెండ్ చేస్తది యూట్యూబ్ అనేది. సో, అక్కడ మీకు ఈజీగా 4000 అవర్స్ అనేది మీకు ఈజీగా నిండిపోతది. ఇంకోటి సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, సబ్స్క్రైబర్స్‌ని ఫాస్ట్‌గా ఎలా పెంచుకోవాలి? ఎలా గెయిన్ చేయాలి? ఫాస్ట్‌గా ఎలా అయిపోవాలి? సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు? అని చాలా మంది క్వెషన్ మార్క్ ఉండిపోతది. సో, మీరు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ వీడియో చేస్తున్నాము. ఒక కంటెంట్ పైన. అది మనం ఫస్టే ఒక షార్ట్‌లో లాంగ్ వీడియో పోస్ట్ చేయక ముందుకు, ఒక షార్ట్‌లో మనం ఒకళ్ళకి హింట్ ఇచ్చేసేయాలి. అంటే మీరు ఈ రోజుకి లైక్ ఈరోజు 4:00 వచ్చేసేయండి. మీకు ఏం జరిగిందో చెప్తాను. అందరికి ఒక షాకింగ్, మీరందరూ వింటే షాక్ అయిపోతారు ఇది తెలుసుకుంటే. అంటే ఎట్లా అంటే మనం ఆడియన్స్‌లో ఒక క్వెషన్ మార్క్ పెట్టాలనమాట. ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా క్వెషన్ మార్క్‌లా మనం క్రియేట్ చేయాలి షార్ట్స్‌లో. సో, అప్పుడు మనకి ఏం చేస్తామంటే షార్ట్స్‌లో రీచ్ వస్తుంది. ప్లస్ మనం టైమింగ్ చెప్తాం కాబట్టి లాంగ్ వీడియో కోసం వెయిట్ చేస్తుంటారు ఆడియన్స్ అనేది. ప్లస్ మనం ఎట్లా అంటే లాంగ్ వీడియోస్‌లలో క్యాప్షన్స్‌లో గూడా మనము ఏంటంటే క్వెషన్ మార్క్ లాగా అరే! ఈరోజు ఏమైందో తెలుసా? అక్కడ ఇట్లా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అట్లా కొంచెం అంటే అవాకింగ్‌గా, షాకింగ్‌గా ఉండాలి. ఏదో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉండాలి ఆడియన్స్‌లో. అట్లా క్రియేట్ చేసామనుకోండి, అట్లా గూడా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా వస్తారు. సో, సెకండ్ 2 ట్రిక్స్ అయిపోయినాయి. సో, ఇప్పుడు థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఎస్ఈఓ. ఇప్పుడు మనకి ఎస్‌ఈఓలో అయితే మెయిన్ అంటే టైటిల్ అనమాట. టైటిల్ ఇప్పుడు నా థంబ్‌నెయిల్ వచ్చేసి 1 మంత్‌లో ఛానెల్ అనేది మౌంటేషన్ ఎలా అవ్వాలి. ఇది మెయిన్ టైటిల్ అనమాట. సో, దీనికి మనం కీవర్డ్స్ వచ్చేసి ఏమిస్తామంటే కంటెంట్‌లో ఏముందో అదే ఇవ్వాలి కీవర్డ్స్. ఒక 2 లైన్స్ యాడ్ చేయాలి. మెయిన్ లైన్స్ అనమాట ఇవి. అండ్ ఇంకొకటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్‌లో ఏమిస్తామంటే యూట్యూబర్, యూట్యూబ్ క్రియేటర్ లైక్ మళ్ళీ మోటివేషన్ లైక్ హౌ టు గెయిన్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఇట్లా కొన్ని ఒక 2, 3 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చినా కూడా మీ ఛానెల్ అనేది ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ అవ్వదు. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే థంబ్‌నెయిల్ టెస్ట్‌లో మనం ఏం పెట్టాం ఛానెల్ మోటివేషన్ ఎలా కావాలి అని చెప్పి పెట్టాం. ఆ థంబ్‌నెయిల్‌కి మన కంటెంట్‌కి మ్యాచ్ అవ్వాలి. ప్లస్ మళ్ళీ థంబ్‌నెయిల్‌కుని మనం ఇచ్చే డిస్క్రిప్షన్ కూడా మ్యాచ్ అవ్వాలి. అలా అయితే మనకి ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది. ఇంకోటి మనం పెట్టే ట్యాగ్స్ గానీ, హ్యాష్ ట్యాగ్స్ గానీ లైక్ ఎట్లా పెట్టాలంటే కంటెంట్‌కి లింక్ అయ్యేలాగానే పెట్టాలి. లైక్ ఇప్పుడు నాది ఛానెల్ గురించి చెప్పాను కాబట్టి లైక్ యూట్యూబ్ గ్రోత్ లేకుంటే తెలుగు యూట్యూబర్ అని చెప్పి ఇలా టిప్స్ పెట్టవచ్చు మనం అందులో. ఇది సీఈఓ అంటే. సో, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి నంబర్ 4 ట్రిక్ ఏంటంటే ట్రిక్ 4 ఏంటంటే కన్సిస్టెన్సీ. ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే నార్మల్‌గా నేను ఇప్పుడు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అదే సేమ్. లైక్ మనం ఇప్పుడు ఒక వీక్లీ ఒక 2-3 లాంగ్ వీడియోస్ పెట్టాలి. ప్లస్ మనం ఇన్ కేస్ డైలీ 1 షాట్ అప్‌లోడ్ చేస్తే మనం డైలీ 1 షాటే అప్‌లోడ్ చేయాలి. అండ్ ఇంకొకటి టైమింగ్. ఇప్పుడు ఈరోజు నేను నైట్ 8కి పోస్ట్ చేశాను. రేపు మార్నింగ్ 10కి చేస్తా అంటే అట్లా రారు. అట్లా అవ్వదు. ఇప్పుడు ఈరోజు 8కి చేసాం. రేపు 8కే చేయాలి. అట్లా సేమ్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. సేమ్ డైలీ ఎన్ని చేస్తామో షార్ట్స్ పోస్ట్ అన్నీ మెయింటైన్ చేయాలి. ఈరోజు నా దగ్గర ఎక్కువ వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను 2 వీడియోస్ పెట్టాను. రేపు 1 పెడితే అట్లా యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ అనేది. యాక్సెప్ట్ చేస్తే గాని మనకి రికమెండేషన్ అనేది ఎక్కువ రాదు. సో, మనం నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈరోజు 1 పెట్టాం కాబట్టి రేపు కూడా 1 పెడితే బెటర్. అండ్ ఇంకోటి నేను ఇప్పుడు లాంగ్ వీడియోస్ వచ్చేసి నేను ఈ వీక్‌లో నేను 2, 3 చేశాను. నెక్స్ట్ వీక్ కూడా 2, 3 చేయండి. అంతేగాని మళ్ళా ఇప్పుడు ఈ వీక్ చేశాను కదా! 2, 3 అని చెప్పేసి నెక్స్ట్ వీక్ ఆపేస్తే మీకు మళ్ళీ ఛానెల్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. ఇది కన్సిస్టెన్సీ అనేది. సో, నేను ఏం ఛాలెంజ్ పెట్టుకున్నా అంటే లైక్ 1 మంత్‌లో కంప్లీట్ అయిపోవాలి మోటివేషన్. సో, దానికి నేను ఏం చేయాలి అంటే
కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. లైక్ నేను ఎట్లా నాకు నేను ఎట్లా ఛాలెంజ్ చేసుకున్నా అంటే, లైక్ ఇప్పుడు 1 మంత్‌లో నాకు 8 లాంగ్ వీడియోస్ కావాలి. ప్లస్ డైలీ ఒక షార్ట్ అంటే 30 షార్ట్స్ కావాలి. ఇట్లా లైక్ ఇప్పుడు మంత్లీ 8 లాంగ్ వీడియోస్ ప్లస్ 30 షార్ట్స్ కావాలి. ఇట్లా మనం కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనకి యూట్యూబ్ వాళ్ళకి ఏమర్థం అవుతదంటే ఈ క్రియేటర్ యాక్టివ్‌లోనే ఉన్నాడు. ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఒకటి సైన్ అనమాట. సో, అప్పుడు మన ఛానెల్‌ని ఇంకా గ్రోత్ చేస్తుంది. ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఫోర్త్ ట్రిక్ ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ అయితే ఫిఫ్త్ ట్రిక్ ఏంటంటే ఎంగేజ్‌మెంట్. మనకి ఇందులో ఎట్లా అంటే లైక్స్, షేర్స్, కామెంట్స్. మనం ఇప్పుడు ఒక షార్ట్ పోస్ట్ చేసినాం ఆర్ ఏదో వీడియో పోస్ట్ చేసాం. దాని కింద కామెంట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ 2 అవర్స్‌లోనే మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. లైక్ అప్పుడు రిప్లై ఇస్తే ఏమర్థమవుతుందంటే మనకి ఆడియన్స్‌ని మనం మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక యూట్యూబర్‌కి ఒక సైన్ ఎళ్ళిపోతుంది. సో, మనం ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు మన కింద ఏం కామెంట్స్ వచ్చినా కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. ప్లస్ మనం పెట్టిన వీడియోని షేర్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఒక లాంగ్ వీడియోస్ ఆర్ షార్ట్ వీడియోస్‌లో అన్నా ఇట్లా మనం కొంచెం హింట్ ఇవ్వాలనమాట. మనం కొన్ని క్వెషన్స్ అడగాలి అందులో. మీకు ఇందులో ఏ క్లిప్ నచ్చింది? లైక్ ఇందులో ఏ ట్రిక్ నచ్చింది? అని చెప్పేసి మనం ఒక క్వెషన్ మార్క్ ఇవ్వాలి ఆడియన్స్‌కి. సో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనకి కామెంట్స్ చేస్తారు. నాకిది నచ్చింది. నాకిలా నెక్స్ట్ మనం ఎట్లా అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి అని పెడతాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కామెంట్స్‌లో మనం క్వెషన్స్ అడగండి. క్వెషన్స్ ఏమున్నాయో వాళ్ళు అడుగుతారు. మనం అప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి. సో, ఇది ఫిఫ్త్ ట్రిక్ అనమాట. ఇలా కూడా మనం ఆడియన్స్‌తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే యూట్యూబ్ అనేది మన ఛానెల్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తది. సో, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు లాస్ట్‌లో ఒక బోనస్ టిప్ చెప్తా అని చెప్పాను కదా! అదేంటంటే మీకు యూట్యూబ్ స్టూడియో అని ఒక యాప్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. అందులో మీకు ఆడియన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆడియన్స్‌లోకెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. అంటే ఏ టైంలో ఎక్కువ మంది యాక్టివ్‌గా ఉన్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు నా వీడియోస్ అని చెప్పేసి మీకు అక్కడ పర్టిక్యులర్‌గా కనిపిస్తుంది. సో, మీరు ఆ టైం చూస్ చేసుకొని ఆ టైంలో మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు ఎక్కువ గ్రోత్ వస్తుంది. ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది మీకు. సో, నాకైతే నా ఛానెల్‌కైతే 7-9 వరకు ఎక్కువ మంది యాక్టివ్‌లో ఉంటారు నా ఛానెల్ వరకైతే. సో, నేను అదే టైమింగ్‌లో నేను ఎప్పుడు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. 7-9 మధ్యలో పోస్ట్ చేస్తాను. సో, అప్పుడు నాకు వ్యూస్ అనేది కన్సిస్టెన్సీ‌గా మంచిగొస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్ టిప్ అయితే. సరే ఫ్రెండ్స్ ఈ 5 ట్రిక్స్ అయితే మీ ఛానెల్‌కి కూడా అప్లై చేయండి. 1 మంత్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ వచ్చి. అండ్ ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మరెన్నో ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్ కోసం అయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు ఒక వీడియో చేస్తాను. మీరందరూ అనుకోవచ్చు మీ ఛానెల్ చూస్తే 300 సబ్స్క్రైబర్సే ఉన్నారు. మీరు ఛానెల్ అయిపోయింది మానిటైజేషన్ అయిపోయిందని చెప్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇది నా సెకండ్ ఛానెల్ ఇది. నాది ఫస్ట్ ఛానెల్ అని చెప్పేసి మీకు చెప్తాను తర్వాత. నా ఫస్ట్ ఛానెల్ అయితే నేను లాస్ట్ ఇయరే పెట్టాను. అది నాకు లాస్ట్ ఇయరే మానిటైజేషన్ అయిపోయింది. 1 మంత్‌లోనే అయిపోయింది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అదైతే ఆ ఛానెల్ రన్ చేయలేకపోయాను. సో, ఇది నా సెకండ్ ఛానెల్. ఇంకా ఇదైతే నాకు కంటిన్యూగా ఛానెల్ అనేది ఇది ఉండిపోతది. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మానిటైజేషన్ తర్వాత నాకు నెలకి ఎంత ఇన్‌కమ్ వచ్చిందని చెప్పేసి మీకు ఫుల్ ఇన్‌కమ్ ప్రూఫ్‌తో సహా మీకు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అంటిల్ దెన్ కీప్ క్రియేటింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ బై ఫ్రెండ్స్.